సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అలా అరౌండ్ అలా అవుతుంది. ప్రజెంట్ వ్యూ చూసారనుకోండి మీరు, నిజంగా హెవెన్ అన్నమాట. ఇక్కడే ఎలా ఉంటే ఇంకా వేరే స్టేట్స్లో, నార్త్ స్టేట్స్లో ఎలా ఉంటుందో ఇంకా మీరే అయితే గెస్ చేసుకోండి. సో చూడండి ప్రజెంట్ ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడు ఒక ప్లాన్ అయితే ఉంది. ఐ హోప్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. బ్రిడ్జ్ పైన అంటే ఫుల్ బ్రిడ్జ్ అయితే నడవాలంటే కనీసం వెళ్ళాలి, లేదన్నా కూడా ఒక 20 minutes అయితే పడుతుంది. సో అందుకోసము హాఫ్ బ్రిడ్జ్ నడిచేసి మళ్ళీ అయితే రిటర్న్ అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ లైక్ వాకింగ్ అనమాట. సో ఇదేంది గైస్, జస్ట్ ఇప్పుడు ఏమో వచ్చిపోయింది ఇక్కడ. సో సాడ్. సో గైస్ ఫైనల్లీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. సో హైదరాబాద్ నుంచి ఇప్పుడైతే వస్తాయన్నమాట. సో అల్తాఫ్ భాయ్ వెళ్తున్నారు. సో బాయ్ అల్తాఫ్ భాయ్ అయితే చూడలేము, ఎందుకంటే మళ్ళీ మనం అయితే స్కూల్కి వెళ్ళాలి కదా. సో అందుకోసము సో ఫస్ట్ ఇది చూద్దాము. 7:30 వరకు చూస్తాం మ్యాక్సిమంగా. ఒకవేళ రాకపోతే మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేస్తా. మళ్ళీ నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పోనే 7:30 వరకు చూస్తాను. సో మళ్ళీ అక్కడ నుంచి రావడానికి 8 అవుతుంది ఎలా లేదన్నా. నేను వచ్చేసి 9 గంటల స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ లేట్ వెళ్తే మళ్ళీ ఫైన్ ఒకటి పైన నుంచి అదనమాట గైస్. సో పక్కన నుంచి బండ్ల సౌండ్ వస్తున్నట్టుంది. సో దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి ప్లీజ్ నా కోసం. సో గైస్ మన నందలూరులో ఫుడ్ ట్రక్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మన నందలూరులో అయితే అక్కడ ఫుడ్ ట్రక్ అయితే పోతుంది. సో యాక్చువల్గా ఇదైతే ఫుడ్ ట్రక్ అంటే సౌండ్ బాగా వస్తుంది. యాక్చువల్గా ఫుడ్ ట్రక్ అంటే ఏంటంటే ప్లేసులు చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఫుడ్ ట్రక్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. నేను నెల నుంచి వస్తున్నాను, వద్దాం అనుకున్నాను. కాకపోతే అసలు టైమే కుదరడం లేదన్నమాట. సో హైవే మీద వెహికల్స్ అయితే మామూలుగా రావడం లేదు గైస్. నేను చూసుకొని పోవాలా. సో పక్కకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనము. సో ఇలా వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, వచ్చే వెహికల్స్ అన్నీ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా బ్రిడ్జి అయితే బ్రిడ్జి అంటున్నాను. సో ఇంకా బ్రిడ్జ్ అయితే నుంచి 500 meters అయితే ఉందన్నమాట. సో 500 meters వెళ్ళిపోతే మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది. మళ్ళీ ఇంకో 500 meters అయితే నడవాలన్నమాట. టోటల్గా 1 km. ఇదేందో ఇక్కడ విచిత్రంగా అయితే కనపడుతుంది నాకు. చూపిస్తాను చూడండి ఇదేందో. అసలు ఏదో ఒకటి అయి ఉంటుంది లేదు, మనకెందుకు, మనమైతే వెళ్ళిపోదాము. సో చలో. సో గైస్ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకా 500 meters లోపలికి వెళ్తే మాత్రం సో ఓ మై గాడ్ ఎవరు మెల్లవరా. సో ఇంకా 500 meters కొంచెం దూరం పోతే మాత్రం బ్రిడ్జ్ సగానికి అయితే వెళ్ళిపోతాం మనము. అండ్ అలానే వచ్చేసి వ్యూ అయితే మామూలుగా ఉండదు. సో ఈ పక్క చూడండి వ్యూ ఎలా ఉందో. సో చాలా అమేజింగ్ ఉందన్నమాట. సో కాకపోతే మనకైతే టైం సరిపోదు, లేకపోయి ఉంటే ఇంకా 8:30 వరకు ఇక్కడే ఉండు. ఎందుకంటే సన్ రైజ్ కోసము, సన్సెట్ అంటారు అప్పుడే నేను. సో చూడండి ఈ పక్క పొలాలు ఎలా ఉన్నాయనే పరిస్థితి చాలా బాగుందన్నమాట గైస్. ఇంత ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఈ బండ్లు లేకపోతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉండేది. సో ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. తాతా బాయ్ పాపం ఆయన. సరే గైస్ వెళ్ళిపోదాం చలో. వచ్చేసాము. ఇంకా జస్ట్ 50 meters మాత్రమే దూరం ఉందన్నమాట. సో వెళ్ళిపోతే మనము అసలు ఫాగ్ అనమాట గైస్, టోటల్లీ ఫాగ్. అసలు బ్రిడ్జ్ స్టార్టింగే కనబడుతుంది, లోపల ఏం కనబడడం లేదు. ఫుల్ అయితే ఫాగ్ ఉందన్నమాట. సో చూపిస్తాను, చూసేయండి. చూడండి ఆ పక్క అసలు ఏమే కానీ కనబడడం లేదు. అక్కడ లైట్ కనబడుతుంది అంటే ఈ కార్ అయితే ఇప్పుడు పోయింది కదా, అక్కడైతే మాయమైపోతుంది చూడండి. రెడీ 3, 2, 1 చూడండి మాయమైపోయింది గాయస్ టోటల్గా. చూడండి అదైతే సిగ్నల్ వేసుకొని పోతుంది గాయస్. పార్కింగ్ లైట్ ఆన్ చేసుకొని పోతున్నారు. సో మనమైతే బ్రిడ్జ్ అయితే ఎక్కేసామన్నమాట టోటల్గా. చూడండి. సో బా ఏమన్నా ఉందా గాయస్? అబ్బా ఆసం దీనమ్మ. అసలు చూడండి ఒక మాటలో అబ్బా. మీరు నిజంగా ఓవర్ యాక్షన్ అనుకుంటారు. మీరు ఇక్కడ వచ్చి చూస్తే లైవ్లో అప్పుడు కనిపిస్తుంది మీకు ఓవర్ యాక్షనో లేదో ఏందో. బట్ నిజంగా చెప్తున్నాను కదా, నా ట్రైపాడ్ కనుక తీసుకొని వచ్చుంటే ఫోటోలు అయితే మామూలుగా రావు. ఎంత బాగా మూమెంట్ మిస్ అయిపోయాను అసలు. ఈ ఐఫోన్లో స్టోరేజ్ కూడా అయితే ఎక్కువ లేదు, జస్ట్ 3 GB మాత్రమే ఉందన్నమాట. సో వీడియో కూడా ఎంతవరకు తీస్తానో నాకైతే తెలీదు. చూడండి అసలు చూడండి గాయస్, ఆ పక్కన నీళ్ళు ఉన్నాయి. మీరు వన్స్ ఆ నీళ్ళని టచ్ చేస్తారా అంతే, మీరు ఐస్ అయిపోతారు. చూడండి బండ్లు కూడా ఎంత స్లోగా వస్తున్నాయో. ఫుల్ అయితే మంచి అనమాట. 1 km ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇక్కడే ఎండ్ అయితే కాదు, 1 km అయితే ఉంటుంది. సో ఈ పక్క చూడండి. సో ఫుల్ అయితే
మంచుతో కప్పిపోయింది అనమాట. మంచో ఏదో ఒకటి. సో ఫాగ్ అంటాను నేనైతే మ్యాక్సిమంగా. సో చూడండి ఫాగు. సో గాయస్ మూవ్ అవుతుంది ఫాగ్ అయితే. ఇక్కడ నుంచి మనం హాఫ్ బ్రిడ్జ్ అయితే వెళ్దాము. సో మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేస్తాము. సో టైం లేదు మనకి మళ్ళీ. సో అది కాకుండా ఇందులో స్టోరేజ్ కూడా అయితే ఎక్కువ లేదు. సో అదనమాట రీజను. మనం ఇంటికి వెళ్ళిపోయి ఒక జస్ట్ 2-3 వార్మప్స్ చేసుకొని మనం డైరెక్ట్ స్కూల్కి అయితే వెళ్ళిపోదాము. సో యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో థంబ్నెయిల్ ఫోటో అయితే తీసుకుందాం ఇప్పుడు. అసలు ఈ పక్క చూడండి ఏమే కానీ కనపడడం లేదు. ఇంకా ముందు పక్క చూడండి ఒక లారీ అయితే వస్తుంది. సో కారు కానీ ఇది లారీ అనుకున్నాను నేను. కారు కానీ ఇది లారీ అనుకున్నా. అందరూ చూడండి పార్కింగ్ లైట్స్ వేసుకొని పోతున్నారు. సో చివరికి సో గైస్ ముందు పక్క ఒక మనిషి అయితే వెళ్తున్నారు కదా. సో అతను కూడా అయితే కనపడడం లేదు. సో ఒక నిమిషం పోనీయండి ఇది. సో లిటరల్గా చెప్పాలంటే నాకైతే ముందర వచ్చే వెహికల్సే కనపడడం లేదు నాకే. ఇంకా అలాంటిది ఫుల్ అయితే వచ్చేసింది ఫాగ్. ఏకదం ఫుల్ అనమాట. సో మీకైతే వెహికల్స్ చూపిస్తాను చూడండి. సో అసలు ఏమే కానీ కనపడడం లేదు గాయస్. దీనమ్మ ఇది కదరా మామ వ్యూ అంటే. అసలు చూడండి అసలు ఎలా ఉందో. బా కింద చూపిస్తాను చూడండి. సో అంత ఇసుక అన్నమాట. సో స్వెటర్ ఉంది కాబట్టి బతికిపోయాను, లేకపోయింటే సో సగం బ్రిడ్జ్ వరకు అయితే వచ్చేసాము. అదేమే కానీ కనపడడం లేదు. మనమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో అవతల నుంచి వెళ్దాం మనమైతే. దీనమ్మ ఏ పక్క నుంచి వెహికల్స్ వస్తాయి చెప్పలేను. బా ఏ పక్క చూసినా కానీ అసలు వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. ముందు పక్క ఏమో వస్తుంది లైట్. ఇదిగోండి ఐ థింక్ స్కూటర్ అనుకుంటా. చూద్దాము. స్కూటరే గైస్. స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. మనమైతే డైరెక్ట్ ఇంటి దగ్గర అయితే కలుసుకుందాం అనమాట. సో చలో గైస్ తొందరగా వెళ్ళిపోదాం. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ అగైన్. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి దగ్గర 8:45 అవుతుంది. సో ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతాను. సో మళ్ళీ మనమైతే వ్లాగ్ అయితే డైరెక్ట్ సాయంత్రం నుంచి అయితే కంటిన్యూ అయితే చేద్దాము. సో అండ్ అలానే ఈరోజు గ్రౌండ్కి అయితే వెళ్దాము. సో నాకు చెప్పకుండా అయితే ఆడుతూ ఉంటారు నా కొడుకులు. వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి. సో అప్పటిలోపల అయితే స్కూల్కి అయితే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసేసి వస్తాను అనమాట. సో మీరైతే స్కిప్ అయితే చేయకండి. సో అలానే ఎండ చూడండి అసలు వాంచు కొడుతుంది. సో అదనమాట గైస్. స్కూల్కి వెళ్ళేసి మళ్ళీ అయితే కలుద్దాం అనమాట. బోయ్. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ అగైన్. సో గైస్ ఎగ్జామ్ రాసేసి ఇప్పుడైతే వచ్చాను. సో ఇప్పుడే అయితే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో గ్రౌండ్కి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తాను మీకు చూడండి. సో అలానే గైస్ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా లేదు, కాకపోతే చూడండి బాగుండిపోతుంది. గైస్ మీకు అక్కడ సోలార్ ప్యానెల్స్ కనబడుతున్నాయా? సో ఒకప్పుడు ఇంట్లో అయితే నేను సోలార్ ప్యానెల్స్ అయితే తయారు చేస్తూ ఉన్నాను. ఏం చేస్తారా ఇక్కడ? గ్రౌండ్కి ఎందుకు వచ్చేది మామూలుగా? మళ్ళీ మీరేం తింటారు ఈడ? రే నీరబ్బాయి జరుక్కోరా. రే నీరబ్బాయి ఏం చేస్తున్నావు ఈడ? సో గాయస్ నేను చెప్పాను కదా గ్రౌండ్లో ఉంటారని నీళ్ళు. ఇదిగోండి అక్కడ. రే జాసీం ఇదిగో చూసినాడు ఈడు. రైడర్ మిగిరే ఏం పని రైడా? ఏం పని రైడా? ఏం రా ఎగురుతున్నారు? సో గాయస్ మన వాళ్ళు ఏమో క్రికెట్ ఆడతారంట. సో చూద్దాము. రే బేరా బాల్ బేరా. రే రే ఏందిరా కొంచెం మదన్ బల్లి వస్తుంది. అబ్బా బౌలింగ్ రా. 50 పిచ్చులు రే. అబ్బా బ్యాట్స్మెన్ బీట్ అయినాడు, కీపర్ బీట్ అయినాడు, బాల్ కానీ బీట్ అయింది. అంతేలారా నీరబ్బాయి? నీరబ్బాయి ఏ ఫార్ ఆడండ్రా చూస్తాం. ఆడండ్రా చూద్దాము. రెడీ బేస్తాడు గాయస్ బౌలింగ్. అబ్బా ఈసారి 50 పిచ్చులు గాయస్. ఈసారి వచ్చేసి 50 పిచ్చులు. ఈసారి బాల్ కానీ బౌండరీ లైన్కి వెళ్ళిపోయింది. సూపర్ రా నీరబ్బాయి. సో గాయస్ బాల్ అయితే పోయిందంట. సో బాల్ ఎత్తుకురావడానికి పోతున్నాము. ఇదిగోండి ఆడ కనిపిస్తున్నాడు జాసీము. సో వాలీబాల్ ఆడుతున్నాడు. ఆడడం లేదు సారీ అంపైరింగ్ చేస్తున్నాడు. ఇదిగోండి బాల్ పోతే తేడమే వాడు పని అనమాట. రే బేరా బాల్ పోయి బాల్ బేరా. నేను ఆడతా బేరా. గాయస్ మనం ఆడుతున్నాము. గాయస్ ఇదిగోండి జాసీమ్ ఆడ. వాడిని చూపిరా జాసీమ్ని. ఇదిగోండి గాయస్. సో గాయస్ ఈసారి అయితే అక్కడ కొడతాను పెద్ద షాట్. బేరా ఒరే పోయిందా బాల్. సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. సో బాయ్ పిల్లలు. రే పిల్లలు బాయ్ రా. బాయ్ రా. ఆడుకోండి బాగా. నేను వెళ్ళిపోతానులే. బాగా హ్యాపీగా ఆడుకోండి రే.